బ్యానర్స్ మధ్య పెద్ద బ్యానర్స్ మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీ అనేది ఇప్పుడు నెలకొంది. వాళ్ళు చేసే చర్యల వల్లే ఒక కాంపిటీషన్ వల్లే ఈ కొన్ని గొడవలు కూడా వస్తున్నాయి ఇంటర్నల్గా ఇండస్ట్రీలో. రెమ్యునరేషన్లు పెరగడం కానీ, థియేటర్ల సమస్య కానీ, మొన్న పర్సంటేజ్ విధానం, అలాగే ఈ వేరే వేరే విధానాల మీద కూడా రకరకాల ఒపీనియన్స్ అనేవి వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఇండస్ట్రీలో సమస్య అనేది ఈ ఎక్కువ సినిమాలు చేస్తున్న పెద్ద బ్యానర్ల వల్లే వస్తుందా అనే కొన్ని చర్చలు జరుగుతున్న మధ్యలో నిజంగా అలాంటి పరిస్థితి ఉందండి? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, 200 సినిమాలు రిలీజ్ అవుతుంది నేను చెప్పాను కదా, 30 సినిమాలు ఈ పెద్దవాళ్ళు వేయండి, 30 కాదు 40 సినిమాలు వాళ్ళ పెద్దవాళ్ళు వేయండి. సో డబ్బులు వచ్చేదైనా పోయేదైనా వాళ్ళవి. మిగిలిన ఇప్పుడు చెప్పిన 160 సినిమాలు మేము పోతాయని మేము సినిమాలు తీస్తామండి, వస్తాయని మేము తీయం. సో మేము ఇండస్ట్రీతో సంబంధం లేదు, మాకు రిలీజ్ చేసుకుంటాం, ఏదో ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకుని రిలీజ్ చేసుకుంటాం. ఆడితే ఓ రూపాయి వస్తాం, రాకపోతే మొత్తం పోతుంది. మా కష్టాలు మేము పడుతూ ఉంటాం. ఈ 40 మందికే ప్రిడామినెంట్గా వాళ్ళు లీడర్స్ అంటే వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో వాళ్ళకి పోటీ ఉంటుంది, మాకు పోటీ లేదు. చిన్న సినిమాలు వేరే సినిమాలు ఈ 10 మంది కాకుండా ఉన్న వాళ్ళకి పోటీ లేదు. ఈ 10 మందికి 40 సినిమాలు ఉన్నాయి. ఆ 40 సినిమాలు పోటీలు, ఒకళ్ళకొకళ్ళు పోటీ. సో నీ దానికంటే నా సినిమా ఎక్కువ రావాలి, నా సినిమా కంటే అందరు హీరోలు వాళ్ళ కంట్రోల్ ఉన్నారు, అందరు డైరెక్టర్లు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. సో వీళ్ళు హీరోలకు చెప్పేది ఏంటంటే, బాబు నీ సినిమా ఆయన 100 కోట్లు తీసాడు, నేను 200 కోట్లకు తీస్తా, ఆయన 200 కోట్లు చేస్తే నా సినిమా 400 కోట్లు చేస్తుంది, ఈ చెప్తూ ఉంటారు. మంచి కథ తీద్దాం అనేది ఎవరికి ఆలోచించట్లేదు. అంటే ఈ ప్రధానంగా సమస్యల పరిష్కారం కాకుండా సమస్యకి మరొక సమస్యని క్రియేట్ చేయటం అనే ఈ వ్యవస్థ అనేది ఇండస్ట్రీలో ఎక్కువైంది. దీన్ని అరికట్టే పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు, ఒక పెద్ద అనేవాళ్ళు లేరు అనేది ఎప్పుడు జరుగుతున్న చర్చ. అంటే దీనికి ఏమంటారండి? ఇండస్ట్రీని అంతా కూడా ఒకే తాటిని తీసుకువచ్చే మనిషి ప్రస్తుతం కరువేరని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇండస్ట్రీని ఒక తాటి మీదకి తీసుకుని రావాలంటే రావచ్చు అండి, రాకూడదని కాదు. ఇంతకుముందులాగా ఎక్కువ మంది లేరండి. ఇప్పుడు చెప్పినట్టు ఆ 10 మందే ఉన్నారు. సో ఆ 10 మందిలోనే మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ తేడాలన్నీ వస్తామండి. దానికని ఒక తాటి మీదకి రావటం అంటే వాళ్ళు 10 మంది కలిసి రావాలి. వాళ్ళకి రావాలి అనుకుని బయటికి వెళ్ళి వేరే కంపెనీ పెట్టుకున్నారు, కౌన్సిల్ అని పెట్టుకున్నారు. వాళ్ళు కౌన్సిల్ కాదు, అదే గిల్డ్ అని పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళు కొట్టుకు వస్తే మనం ఏం చేస్తాం? అంటే డబ్బు ఎప్పుడైనా దూరం చేస్తుంది మనుషుల్ని. డబ్బుతో సంబంధం లేకుండా అందరం కలిసి ఉందామని మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టాం. ఇక్కడ ఈ డబ్బు లేని వాళ్ళతో మేము కలిసి ఉండం, మేము డబ్బులో ఉంది, మేమే చేస్తున్నాం మొత్తం. నిజమే, వాళ్ళు లేకపోతే సినిమాలు లేదు, వాళ్ళ ఇండస్ట్రీ లేదు, కరెక్ట్. బట్ వాళ్ళు లేని వాళ్ళని కూడా కలుపుకుని వెళ్తే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇప్పుడు మా ఫాదర్లు రామానాయుడు గారు వాళ్ళంతా ఉన్నప్పుడు వీళ్ళు లేరు కదా. ఈ తర్వాత వచ్చిన తరం ఇది. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళంతా బుడ్డోళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఇంకో తర్వాత వాళ్ళని రానివ్వమంటాం అనేది ధర్మం కాదు. బట్ వాళ్ళు అన్నారు, నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇప్పుడు ఒకసారి ఇండస్ట్రీ సమస్యలు అని చెప్పేసి ఒక 4 రోజుల పాటు షూటింగ్లు కూడా ఆపేశారు. ప్రధానంగా కాస్ట్ కటింగ్ అన్నారు. కాస్ట్ కటింగ్ అనేది మీడియా మీదే ముందు దాని గురించి అప్లై చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు తాజాగా బంద్ అని చెప్పేసి రేట్లు తగ్గించాలి, ఆర్టిస్టుల రేట్లు తగ్గించాలి, ఈ చాలా విషయాలు కూడా చర్చకొచ్చాయి. మేము అవసరమైతే మేమే ముందుకు వస్తామన్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో ప్రమోషన్ విషయంలో కూడా అసలు విషయం అనేది తెలవాలి, వ్యూస్ తేకుండా చేయడానికి ఒరిజినల్గానే మేము కంటెంట్ను ప్రమోట్ చేస్తాం, ఇవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. అవన్నీ జరిగే పనుల నిజానికి మేము చేస్తాం అన్నవాళ్ళు చేయటం అది సాధ్యపడుతుంది అంటారు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే చిత్తశుద్ధితో చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చమ్మా. స్వార్థంతో చేయాలనుకుంటే ఏది చేయలేం. స్వార్థంతో చేస్తే టెంపరీగా ఆ రోజు చేసిన దానికి ఆ రోజుగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 సార్లు స్ట్రైక్ జరిగింది. 2 సార్లు స్ట్రైక్, షూటింగ్లు ఆపటం జరిగింది. ఆ షూటింగ్లు ఆగినప్పుడు ఎవరు లాభపడ్డారు, ఏమి లాభపడ్డారు, ఎంతమంది నష్టపోయారు? చిన్న సినిమాలు కొన్ని ఉన్నాయి, ఇప్పటికి రిలీజ్ అవ్వకుండా ఉన్నాయి. ఆ మొదట 50 రోజులు ఆపినప్పుడు కానీ, రెండోసారి 40 రోజులు ఆపినప్పుడు కానీ ఆగిపోయిన సినిమాలు అప్పుడేం చెప్పారు? క్యాలెండర్ షిఫ్ట్ అవుతుందన్నారు. ఏ రోజు ఎక్కడ ఆగిపోయామో మనం అక్కడి నుంచి ఎప్పుడు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తాం, కాల్ ఆఫ్ చేసిన రోజు అదే షెడ్యూల్ స్టార్ట్ అవుతుందన్నారు. ఎలా స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు హీరోయిన్లు అంతా అన్ని భాషల్లో చేసేవాళ్ళు. మన దగ్గర హీరోయిన్ లేరు, ఉండరు, వాళ్ళు ఎవరు దొరకలేదు. అట్లా ఆగిపోయిన సినిమాలు ఇప్పటికీ రిలీజ్ అవ్వకుండా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇది ఎవరికి లాభం వస్తుంది? అప్పుడు రన్నింగ్లో ఉన్న సినిమాలు ఉన్నాయి కదా, ఆ 50 రోజులు 40 రోజులు 2 స్ట్రైకులు జరిగినప్పుడు లాభం రన్నింగ్లో ఉన్నవాళ్ళు
ఈ లీడర్షిప్ చేసిన వాళ్ళు వాళ్ళ సినిమాలకి వాళ్ళ హీరోల దగ్గరికి వెళ్తే కన్సిడర్ చేసి కొంత తగ్గించిన మాట వాస్తవం ఆ రెండు సందర్భాల్లో. మరి ఇదే ప్రొడ్యూసర్లు ఆ తర్వాత అదే హీరోలకి డబుల్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి, వస్తున్నారు ఇప్పుడు. అంటే నువ్వు షూటింగ్ ఆపేసిన రోజు మాత్రం ఎవరో తగ్గించి బాబు అయిపోయింది బాబు ఎంత తగ్గిస్తున్నారు బాబు నువ్వు తగ్గించు బాబు అంటే ఆ బాబు రూపాయో ₹10 పాలో అని తగ్గించి ఉంటాడు. సో ఇది ఎక్కడ అంటే నేను సినిమా తీసినప్పుడు ఒక రూలు, నేను తీసినప్పుడు ఒక రూలు, ఇన్ జనరల్ ఎప్పుడు ఇవాళ ఒక రూల్ పెట్టామనుకోండి, ఆ రూల్ అన్ని రోజులు ఉండాలి. అట్లీస్ట్ ఒక సంవత్సరం అంతా ఈ రేట్ ఉంటుంది అనేది. ఆ పర్టికులర్ డే నా సినిమా రిలీజ్ రోజు నా సినిమాకి చేసిన హీరో రేటు తగ్గించాడు, మర్నాడు నువ్వు వెళ్ళి సినిమా తీస్తే అదే హీరో ఇక్కడ నా దగ్గర రూపాయి తీసుకుంటే నీ దగ్గర ₹3 తీసుకున్నాడు. మరి నేను అప్పుడు అడగాలి కదా, నేను నాయకత్వం వహించి ఏమయ్యా నాకు రూపాయి ఇచ్చాను, నేను రూపాయి ఇచ్చాను, నువ్వు కూడా అతనికి రూపాయికి చెయ్యి అని అడగాలి కదా. అది అడగకుండా నీకు ₹3 వద్దు ₹4 ఇస్తే నాకే చెయ్యి అని చెప్పి చేసుకునే పరిస్థితి అయిపోయింది. సో ఇది చాలా అన్హెల్దీ కాంపిటీషన్ ఉంది. ఈ అన్హెల్దీ కాంపిటీషన్లో సినిమాలు నడుస్తున్నాయి. అందుకని ఈ స్పర్ధలు పెరుగుతున్నాయి. అందరు డైరెక్టర్లు అందరు హీరోలు ఈ 4 కంపెనీల చేతుల్లోనే ఉంటున్నారు. సో వాళ్ళు కూడా ఎవరికి ఒకటి కథ ఓకే చేస్తారో వీళ్ళకి తెలియదు. మళ్ళీ కంట్రోల్లో ఉన్నారని ఇలా మనం అనుకుంటాం, బట్ వాళ్ళు ఎవరు సినిమా చేస్తారో ఎప్పుడు సినిమా చేస్తారో తెలియదు. ఒక్కొక్క కంపెనీకి ఒక ప్రామినెంట్ డైరెక్టర్ ఒకళ్ళ చేతుల్లో ఉంటారు. వాళ్ళు ఏ రకమైన టర్మ్స్ పెడుతున్నారో మనకు తెలియదు. సో ఏం జరుగుతుందో తెలియదు. ఏదో నడుస్తుంది ఇండస్ట్రీ ఉందంటే ఉంది, బట్ ఒక హెల్దీ సిచ్యువేషన్లో లేదు.